గోల్డ్ లోన్. ఈ సంవత్సరం కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది శుభ పరిణామం. అయితే ప్రతి ఉద్యోగానికి పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఒక ప్రణాళిక ప్రకారం కృషి చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించవచ్చు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ అభ్యర్థులు ఎలాంటి వ్యూహంతో సిద్ధమవ్వాలి? అందుకు నిపుణులు ఇస్తున్న సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగమే మీ లక్ష్యమా? మంచి ప్రణాళికతో సిద్ధం కండి. ఈ ఏడాది 10 లక్షల ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాలు భారీగానే. వృత్తి నిపుణులకు మరింత డిమాండ్. ఆశావాదంతో అడుగులేయండి, ఉద్యోగం సంపాదించండి. ఉద్యోగాలు, ఉద్యోగులు, ఆంధ్ర రాష్ట్రం తాలూకా పరిస్థితి, అక్కడ ఉండేటటువంటి అభ్యర్థులకి ఏమాత్రమైన అవకాశం లభిస్తుంది అన్నదానికి సుమారుగా 8 నుంచి 10% లోపు ఎవ్రీ ఇయర్ రిటైర్ అవుతుంటారు. అంటే ఉన్నటువంటి ఉద్యోగాలు 10 లక్షలు అనుకుంటే 10 లక్షల్లోనూ సుమారుగా 10,000 మంది రిటైర్మెంటు జరుగుతుంది. సో సంవత్సరానికి 10,000 మందిని రిటైర్మెంటు అయిన వాళ్ళని భర్తీ చేసుకునే అవకాశం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం ఏపీపీఎస్సీ సుమారు 3-4 వేల ఉద్యోగాలు ఆన్ హ్యాండ్ ఆల్రెడీ ఉన్నాయి. అనౌన్స్ చేస్తున్నారు కూడా. ఇంకా రాబోయే రోజుల్లో కూడా సుమారు 4-5 వేలకు పైబడి ఉద్యోగాలు ఇస్తామనేటటువంటి కొత్తగా వస్తున్నటువంటి చైర్మన్ కానీ, కమిషన్లో కానీ, ప్రభుత్వంలో కానీ అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతరత్ర డిపార్ట్మెంట్లో చాలాన్ని వేకెన్సీస్ పొజిషన్ ఉంది. ఆ వేకెన్సీస్ కూడా క్రోడీకరించి ప్రభుత్వం చేయాలనే ప్రయత్నం చేస్తుందన్నటువంటిది మనకు గట్టిగా నమ్మకం కలుగుతుంది. తర్వాత డిఎస్సిలో కూడా సుమారుగా 30-40 వేల ఉపాధ్యాయ పోస్టులు అటు ప్రైమరీ ఎడ్యుకేషన్లో కానీ, ఇటు సెకండరీ ఎడ్యుకేషన్లో కానీ ఉన్నట్టు సమాచారం. ఈ సమాచారం తీసుకుంటే ఇవే కాకుండా ఇతరత్ర ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాలని మీ తాలూకా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని తర్వాత ఇప్పుడు బీసీసీకి కానీ, ఎస్సీసీకి కానీ ఏపీ స్టడీ సర్కిల్ అని, బీసీ స్టడీ సర్కిల్ అని, ఎస్సీస్కి అనేక రకాలైనటువంటి కోచింగ్ సెంటర్లు ప్రభుత్వం ఉచితంగా కూడా కల్పిస్తుంది. ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా నిరుద్యోగులందరూ శ్రమిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మన రాష్ట్రంలో నేను గట్టిగా చెప్పగలను. 12వ పంచవర్ష ప్రణాళికలో మొదటి సంవత్సరం అభివృద్ధి నిరాశాజనకంగా ఉన్నప్పటికీ రానున్న సంవత్సరాల్లో ఇతోధికంగా మనం అభివృద్ధిని సాధించేటువంటి సావకాశం ఉండడం వల్ల ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి సావకాశం కూడా ఉంది. యువత ముఖ్యంగా గ్రహించవలసింది ఏమిటంటే, ఇంతవరకు వారికి డిగ్రీలు ఉన్నా కానీ ఉద్యోగాలు రాకుండా ఉండడానికి కారణం ఏమిటి అని పరిశోధించుకోవాలి. ఒక రకంగా వాళ్ళకి ఉన్నటువంటి సబ్జెక్టు మీద అవగాహన, దానిపైన ఉండేటువంటి స్కిల్స్కి ఎంతవరకు వాళ్ళకి పెంపు చేసుకోగలరు, ఏ సంస్థలోకి వెళ్ళినా ఆ సంస్థకి వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడగలరు అన్నటువంటిది వాళ్ళు ముఖ్యంగా పర్యవేక్షించుకుని దాని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు ముందరికి వెళ్ళిన పక్షంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి తలుపు తడతాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం మీదే ఆధారపడి ఉండడం వల్ల ఇక్కడ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి ఎక్కువ అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కానీ, అంటే ఆహారం ప్రాసెసింగ్ చేసుకునేటువంటి సెక్టార్లో కానీ ఉద్యోగ అవకాశాలు చాలా రావడానికి అవకాశం ఉంది. 60,000 నుంచి 70,000 వరకు బ్యాంకింగ్ రంగంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఒక 1.5 లక్షలు 2 లక్షల వరకు అవకాశం ఉంది. మిగతాదంతా కూడా సేవా విభాగంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా ఏ రంగాల్లో ఎక్కువ వస్తాయి? ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువ వచ్చేటువంటి ఉద్యోగాలు అవకాశం ఉంది. ఎందుకంటే ఆటో సెక్టార్ మన దాంట్లో బాగా గ్రో అవుతుంది. ఇప్పటికే ఆ గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉంది. దానివల్లని అందులో ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ మనకి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత మనకి ఫార్మా అండ్ కెమికల్ సెక్టార్లో మనకి ప్రపంచంలో చాలా పెద్ద పేరుంది. ఫార్మా అండ్ కెమికల్ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్లో, అంటే కెమికల్స్, ఫెర్టిలైజర్స్, ఫార్మస్యూటికల్స్, ఈ రంగాల్లో మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కానీ మనం ప్రొటెక్ట్ చేసుకున్న పక్షంలో మనకి అటు డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగు, ట్యాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగు, తర్వాత స్వయం ఉపాధి కల్పనకి మ్యానుఫ్యాక్చరింగు, దాంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా స్కోప్ ఉంది. మొత్తం ఈ 10 లక్షల మంది ఉద్యోగాలు రావాలంటే, 10 లక్షల మందికి ఉద్యోగాలు రావాలంటే ఉద్యోగ అవకాశాలు ఉన్నంత మాత్రాన ఉద్యోగాలు రావు.
ఆ ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవడానికి తగినటువంటి అర్హతలు కూడా వీళ్ళు సంపాదించుకోవాలి. అర్హతకు సంబంధించినటువంటి నేర్పరితనం కూడా వీళ్ళు సంపాదించుకోవాలి. ఏదో ఇవాళ డిగ్రీ వచ్చేస్తే నేను దీంట్లో తప్పకుండా నేను ఉత్తీర్ణుడైపోతాను, ఎంప్లాయ్మెంట్కి అర్హుడినవుతాను అంటే మాత్రం అది జరగదు అన్నటువంటి విషయం మనం గతంలోకి వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో కూడా ఎంతోమంది ఎంసీఏలు, ఎంబీఏలు, మరి ఎంతోమంది టెక్నికల్లీ క్వాలిఫైడ్ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా డిగ్రీలు చేతబుచ్చుకుని వీధుల్లో తిరుగుతున్నటువంటి తరుణంలో వాళ్ళు ఎందుకు రావట్లేదు వాళ్ళకి ఉద్యోగాలు అని ఆలోచిస్తుంటే కొంతమంది ఇంటర్వ్యూల్లో వాళ్ళని చూసినప్పుడు కొన్ని ఫండమెంటల్స్ కూడా వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంచేత డిగ్రీలు రావచ్చు, ఫస్ట్ క్లాసులు రావచ్చు, రికార్డుల్లో వాళ్ళు మార్కులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి పరీక్షా విధానం వల్ల వాళ్ళకి మార్కులు వస్తున్నాయి తప్పిస్తే వాళ్ళకు ఉండేటువంటి నాలెడ్జ్ వల్ల మార్కులు వస్తున్నాయటువంటి భ్రమ నుంచి వాళ్ళు తొలగాలి. ఆ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి. ఏ సబ్జెక్టులో అయినా సరే ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి నాలెడ్జ్ని వాళ్ళు పూర్తిగా ఆకలింపు చేసుకుని దాంట్లో నిష్ణాతులుగా ఉండి వాళ్ళకి అందులో ఉండేటువంటి స్కిల్స్ను కూడా వాళ్ళు డెవలప్ చేసుకున్న పక్షంలో వాళ్ళకి ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయన్నటువంటిది మాత్రం తథ్యం. ఇప్పుడు మరో విరామం.